అక్టోబర్ నెల ధనుసు రాశి వారి రాశి ఫలితాలు. అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి 5 గుండె పగిలే సంఘటనలు జరుగుతాయి. ముందే చెప్తూ ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. ఈ అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి జరగబోయే ఆ 5 సంఘటనలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం. ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెల 10వ తేదీన గురువు వక్రిస్తాడు. కుజుడు అక్టోబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు. బుధవారం అక్టోబర్ 9వ తేదీ వరకు కన్యలో ఉంటాడు. అక్టోబర్ 10న తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు అక్టోబర్ 13న వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాము. ఈ అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి అంతగా బాగుండదు. గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. అప్పులు తీసుకుంటారు. చేతి నిండా డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆడవారి వల్ల కూడా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే భార్య వల్ల కానీ, తల్లి, కూతురు, చెల్లి వల్ల కానీ డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ నెల ఇంటి వాతావరణం అస్సలు అనుకూలంగా ఉండదు. ఏదో ఒక ఊహించని సమస్య వచ్చి పడుతుంది. ఇంటిలో ఎందుకు గొడవలు జరుగుతూ ఉన్నాయో కూడా అర్థం కాదు. చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల మీకు మనశ్శాంతి కరువవుతుంది. కుటుంబ కలహాలతో పాటు మిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. మీ మిత్రులు అకారణంగా మీతో గొడవ పడుతూ ఉంటారు. మీ మధ్య స్నేహం కొందరి వల్ల బలహీనత పడుతుంది. కొన్నిసార్లు మీ కష్ట సమయంలో మీ స్నేహితులు మీ పక్కన ఉండకపోవచ్చు. ఇతరుల వల్ల మీ మధ్య గొడవలు రావటం కానీ, మీ మిత్రులు కొత్త ప్రాంతాలకు వెళ్ళటం కానీ జరుగుతుంది. మీలో వచ్చిన మార్పు వల్ల మీ మిత్రులలో వచ్చిన మార్పు వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంటా బయట ఎక్కడా మీకు మనశ్శాంతి ఉండదు. ఈ నెల మీరు అనవసరంగా కొన్ని పనులు చేసి తిట్లు తింటూ ఉంటారు. మీరు చేసే అనవసరమైన పనుల వల్ల ఇతరులు కూడా తిట్లు తింటూ ఉంటారు. ఆందోళనలు పెరిగిపోతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ మధ్య సఖ్యత ఉండదు. దానితో పాటు ఖర్చులు పెరిగిపోవటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. మీరు పడే గొడవల వల్ల ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. మీ వల్ల మీ పిల్లలు బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ధనుసు రాశి వారికి ఈ నెల అన్ని విధాలుగా కూడా నష్టాలు కలుగుతాయి. కొన్ని అశుభవార్తలు వింటారు. ఈ నెల మీ మనసు దుఃఖంతో నిండిపోతుంది. ధనుసు రాశి వారికి ఈ నెలంతా అల్లకల్లోలంగా ఉంటుంది. కెరియర్ పరంగా ఎదగడానికి చాలా తక్కువ అవకాశాలు వస్తాయి. ఈ నెల ధనుసు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య భంగాలు, శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ నెల మీరు పనులను వాయిదా వేసి ఇబ్బందులను కోరి తెచ్చుకుంటారు. పని చేయడానికి టైం ఉన్నా చేయలేరు. గ్రహాల సంచారం బాగోలేనందువల్ల పనిపై ఆసక్తి రాదు. పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండకపోవడంతో రోజుకు పనిని వాయిదా వేస్తారు. దీంతో తిట్లు కూడా తింటారు. ఏ పని కలిసి రాదు. అపనిందలు కూడా ఎదుర్కొంటారు. పనిచేసే చోటకు ఆలస్యంగా వెళ్తారు. మీ కారణంగా ఇంటా బయట గందరగోళం ఏర్పడుతుంది. కొన్నిసార్లు మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి. పనిలో అవకతవకలు జరిగే అవకాశం కూడా ఉంది. మీరు ఏ పనిపై శ్రద్ధ చూపించలేకపోతే మీ ఉద్యోగానికి కష్టాలు తప్పవు. ఉద్యోగం కోల్పోతారు. మీరు మీపై అధికారులకు, మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తులకు కోపం తెప్పిస్తారు. వారి ఆశలను కూల్చివేస్తారు. ధనుసు రాశికి చెందిన వారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో విరోధములు, కుటుంబ కలహాలు తప్పవు. ఎవరితో ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. తోబుట్టువులతో మీ సంబంధం బాగుంటుంది. వారు మీకు ఆదాయపరంగా డబ్బు సాయం చేయవచ్చు. ఈ నెల ఏదో ఒక రకంగా ఖర్చులు పెరుగుతాయి. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులు ఏ చిన్న వస్తువు కొన్నా మీరు వారిపై అరుస్తారు. 10 రూపాయలు ఖర్చు చేసినా 100 రూపాయలు ఖర్చు చేసినట్లుగా వారిపై అరుస్తారు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల భారీగా నష్టాలు కలుగుతాయి. ఇతరుల మాటలు విని లేదా మీ సొంత ఆలోచనలతో ఎందులోనూ పెట్టుబడులు పెట్టకండి. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. అందరితో గొడవలు, అపనిందలు,
అనవసర ఖర్చులు మీకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి. ఈ నెల మీరు కోపంతో వస్తువులను పగలగొడతారు. మీరు మీ కోపాన్ని వస్తువులపై చూపిస్తారు. దీని కారణంగా ధన నష్టం జరుగుతుంది. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. మీపై నిందారోపణలు చేస్తారు. మీ రహస్యాలను 10 మందికి తెలిసేలాగా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నెల ఎవరితో గొడవలు పెట్టుకోకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారికి గతంలో కలిసిన లాభాలతో పోల్చుకుంటే ఈ నెల మీకు చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ లాభాలు కలిగినా అది మీ అదృష్టం అనే చెప్పుకోవాలి. ఈ నెల ధనుస్సు రాశి వారు అదృష్టానికి దూరంగా, దరిద్రానికి దగ్గరగా జీవిస్తారు. ఎక్కడుంటే అక్కడ గొడవలు జరిగే వాతావరణం కనబడుతుంది. మీరు బయట పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు బయటకు వెళ్ళకండి. ఇంటి చుట్టుప్రక్కల వారితో, మీకు అప్పులు ఇచ్చిన వారితో జాగ్రత్తగా మాట్లాడండి. ఈ నెల మీకు శారీరక శ్రమ పెరుగుతుంది. చిన్న పని చేసినా అలసిపోతారు. బద్ధకం, నీరసం పెరుగుతాయి. ఎవరి మాట వినరు. మీ ప్రవర్తన వల్ల అందరికీ మీపై విసుగు వస్తుంది. ఆఖరికి చిన్నవారితో కూడా మాటలు పడతారు. అంటే మీ జూనియర్స్తో, మీకన్నా చిన్న వయసు ఉన్న వారితో మాటలు పడతారు. మాట పట్టింపుల వల్ల గొడవలు వస్తాయి. మీరు ఒకటి అంటే ఇతరులు మీ మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. లేదా ఇతరులు ఏదైనా మీ మంచి కోరి చెప్తే మీరు దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు మీకు సలహా ఇచ్చిన వారినే తిడతారు. ధనుసు రాశికి చెందిన విద్యార్థులకు మాత్రం ఈ నెల కలిసి వచ్చే కాలంగానే ఉంది. అందరి మిత్రులను కలుసుకోగలుగుతారు. మీలో ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటారు. మీలో జ్ఞానం పెరుగుతుంది. ధనుసు రాశికి చెందిన రాజకీయ నాయకులకు ఈ నెల పెద్దగా అనుకూలంగా లేదు. ఏది మాట్లాడినా ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి. అలాగే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవటం చాలా మంచిదిగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే మాత్రమే ప్రయాణం చేయండి. అది కూడా తగినన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకుని ప్రయాణం చేయండి. ప్రయాణాలు చేయటం వల్ల డబ్బు లేదా వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. బంగారం వంటివి ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు అస్సలు తీసుకువెళ్ళకండి. ఒకవేళ మీరు కారులో ప్రయాణం చేస్తే విలువైన వస్తువులను తీసుకువెళ్ళవచ్చు. అది కూడా మీ సొంత కారు అయితేనే. లేదంటే విలువైన వస్తువులను, డబ్బును అస్సలు తీసుకుని వెళ్ళకండి. 10 మందితో కలిసి చేసే ప్రయాణాలలో కూడా వస్తు ఆభరణాలు తీసుకుని వెళ్ళకండి. మీ అజాగ్రత్త వల్ల వాటిని కోల్పోయే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ధనుస్సు రాశి వారు ఈ నెలలో ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. కళత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలోని పెద్దవారిలో లేదా పెద్దవారితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వారి వల్ల ఒత్తిడికి గురి అవుతారు. పెద్దవారి ఆరోగ్య విషయం మరియు వారు ఇచ్చే సూచనలను సరిగ్గా పాటించండి. సంతాన విషయంలో కూడా కొంత అసంతృప్తికి గురి అయ్యే అవకాశం ఉంది. వారు చదువు విషయంలో లేదా వారికి సంబంధం చూసే విషయంలో కొంత ఒత్తిడికి గురి అవుతారు. పిల్లల చదువు విషయంలో, వారి ఉద్యోగ విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారితో ఎక్కువ సమయం గడిపి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క గోల్స్ను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ నెల ధనుసు రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అంత మంచి సమయం కాదు. పెట్టుబడులు పెడితే నష్టపోతారు. ఇతరులకు డబ్బు అప్పుగా ఇస్తే మోసపోతారు. మీ వాహనాలు వంటివి కూడా ఇతరులకు ఇవ్వకండి. ఆ తర్వాత దానికి ఏదైనా రిపేర్ అయినా మీరు వారిని అడగలేరు. ఖర్చులో ఏదో ఒక ఖర్చు తయారవుతూ ఉంటుంది. ఈ నెల మీ రాశిలో సూర్యుడు, బుధుడు, కేతువు మరియు 10వ ఇంటిలో రాహువు, గురువు, కుజుడు ఉన్నారు. ఈ గ్రహాల వల్ల మీ జీవితం హెచ్చుతగ్గులతో నడుస్తుంది. ఈ గ్రహాల వల్ల విద్యార్థులకు కాస్త మంచి జరుగుతుంది, కానీ ఇంటి వాతావరణం చెడిపోతుంది. మీ కుటుంబంలో ఉన్న వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. వారి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. తోబుట్టువుల వల్ల సహాయ సహకారాలు ఉంటాయి. మీరు ఈ నెల మీ తోబుట్టువులను బాధ పెట్టకుండా ఉంటే చాలా మంచిది. లేదంటే మీ జీవితంలో ఉన్న కొంచెం అదృష్టం కూడా దరిద్రంగా మారిపోతుంది. శుక్రుడు 12వ ఇంట్లోకి ప్రవేశించాడు. మీరు వస్తువాహనాలు కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు. గురువు నెల మొత్తం 6వ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్యం బాగా బలహీనంగా మారుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మొత్తం మీద ఈ నెల ధనుసు రాశి వారికి ఆటంకాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ నెల ధనుసు రాశి వారి క్రమం తప్పకుండా సూర్య భగవానుని ఆరాధించాలి. ప్రతిరోజు సూర్యాష్టకం చదవాలి లేదా వినాలి. ఒకవేళ మీరు సూర్యాష్టకం మొబైల్లో వినే లెక్కైతే బాగా శ్రద్ధగా వినాలి. చదివినా కూడా బాగా శ్రద్ధ పెట్టి చదువుకోవాలి. ఇంటిలో సూర్యాష్టకం పారాయణం చేయటం వల్ల ఇంట్లో జరిగే గొడవలు తగ్గుతాయి. అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఈ నెల ధనుసు రాశి వారికి చెందిన వారు ఈ చిన్న పరిహారాలు చేస్తే చాలు ఈ నెల ఎదురయ్యే సమస్యను చాలా సులభంగా ఎదుర్కోగలుగుతారు. మరి ధనుసు రాశి వారికి చెందిన వారు ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 4, 9, 14, 20, 22, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 7, 12, 16, 18, 24, 27. ఇవి ధనుసు రాశి వారి అక్టోబర్ నెల రాశి ఫలితాలు.